వెంకట చాగంటి గురువు గారికి నమస్కారములు. నా పేరు అపూర్వ సహస్ర. నేను హైదరాబాద్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈ వీడియోలో పెద్ద మనిషి మాటలు వినండి. మన దేశంలో మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? రామాయణంలో రాముడు అంటే తమాషానా? ఈ మెంటల్ పొల్యూషన్కి సొల్యూషన్ ఏమిటి? దయచేసి మీ అభిప్రాయం చెప్పగలరు. ధన్యవాదములు. Coming down to south, and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah, but is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry, let them eat, we can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. These children said politics. You guys want to come, don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Alle? Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. Okay? This is our land. Behave yourselves. That is the cultural politics I am doing with my play. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. చిన్నారి అపూర్వ సహస్ర 9వ తరగతి చదువుతోంది. అమ్మాయి చక్కగా ఒక ప్రశ్న వేసింది. ఈ మెంటల్ పొల్యూషన్కి సొల్యూషన్ ఉందా? ఈ మెంటల్ పొల్యూషన్ ప్రకాష్ రాజ్ గారు. ఆయన ఒక సినీ నటుడు. ఆయన అనేక సినిమాలు యాక్ట్ చేశాడు. ఆయన రాముడి గురించి, లక్ష్మణుడి గురించి చెప్పిన మాటలు మీరు విన్నారు కదండి. సో ఆయన అడిగిన మాటల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఆయన రావణాసుని చూసి వీళ్ళు ఎవరు అన్నట్టుగా చెప్పేటప్పుడు వాళ్ళని చిన్న చూపుతో మాట్లాడినట్టు ఒకటి చెప్పాడు. రెండోది ఇంకోటి ఏంటంటే, రాముణ్ణి ఒక దరిద్రుడి కింద కూడా మాట్లాడినట్టు చెప్పాడు. అంటే వీళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు, వాళ్ళు విత్తనాలు నాటి మళ్ళీ అవి పళ్ళెచ్చి వచ్చేదాకా చేయాలన్నట్టుగా, వాళ్ళు కూలివాళ్ళు, ఉత్తరా నుంచి దక్షిణానికి వచ్చిన కూలివాళ్ళు అని మాట్లాడుతున్నాడు. అలానే లక్ష్మణుణ్ణి లక్కీ అని పిలిచాడు రాముడు. శూర్పణఖేమో రావణాసుడితో సహా వచ్చి ఇక్కడున్న వాటికి, ఈ పంటకి మీరు $2,000 కట్టాలి జిఎస్టీతో కలిపి అని హాస్యాస్పదంగా రాముడి విషయంలో మాట్లాడడం జరిగింది. వీటన్నిటికీ మనము సహనంతో మనం ఇలా వీడియోలు చేసుకోవడము, రోడ్ల మీద పడి దొరలటం తప్పితే ఆ ప్రకాష్ రాజ్ సినిమాల్ని బ్యాన్ చేయలేకపోతున్నారు. సో నిజమైన హిందూ అయితే అతని సినిమాలను బ్యాన్ చేయాలి. ప్లస్ ప్రొడ్యూసర్స్కి హిందువులంతా వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగే, మామూలుగా కాదు. ప్రకాష్ రాజ్ ఒక సినిమాలో ఏదన్నా మీరు తీసుకుంటే మీ సినిమాని మేము బ్యాన్ చేస్తామని చెప్పేసేయాలి, చూడకూడదు. అలాంటి ధైర్యం మనందరికీ ఉండాలి, ధృతి ఉండాలి, అంటే బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటేనే ధైర్యం ఉంటుంది. ఆ బుద్ధి ఉంటే మనం ఏమన్నా చేయగలుగుతాం.
సో శ్రీరామచంద్రుడు ఎడ మాట్లాడిన తప్పుడుగా మాట్లాడినట్టుగా మనకి తెలుస్తుంది. ఆయన అన్నది ఉత్తరాది నుంచి వచ్చిన కూలి వాళ్ళు అని మాట్లాడుతూ ఆయన ఇంకొక మాట చాలా తేడాగా మాట్లాడాడు. ఆ మాటలో ఏంటంటే ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మీ భాష మా భాష ఇక్కడ భాష మీరు నేర్చుకోవాలి, నేషనలిజం అట, తర్వాత ఇదేదో పెద్ద నేషనలిజం అట, ఏదో చెప్తున్నాడు, హిందూయిజం అట అని చెప్పుకొస్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడుతున్నది ఎంత భావదారిద్ర్యమో చూడండి. మీరు ఉండేది కర్ణాటకలో, మీరు సినిమాల్లో యాక్ట్ చేసింది తెలుగు సినిమాల్లో, ఇటు కన్నడ సినిమాల్లో, ఇటు మలయాళం సినిమాల్లో, మీరు 4 దిక్కులకి వెళ్ళి యాక్ట్ చేసుకోవచ్చు, రకరకాల దేవుళ్ళ పోర్షన్స్ మీరు వేయచ్చు, కానీ రాముడు మటుకు దక్షిణం వైపు రాకూడదా? ఒకటి. రెండోది, రావణాసురుడికి ఇక్కడ పొలాలు లేవండి, భారతదేశంలో పొలాలు లేవు. ఇక్కడ ఉన్నది కరదూషణాదులకు ఉన్నది. కరదూషణాదులకి ఒక చిన్న రాజ్యం పెట్టుకొని వాళ్ళు హింసకు పాల్పడ్డారు. సో మీరు చెప్పేది మీ హింసకులైన రావణాసురుడికి, తర్వాత శూర్పణఖకి మీకు ఇక్కడ పొలాలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు రామాయణంలో లేని విషయాన్ని మీరు చర్చకి తీసుకొస్తున్నారు, ఒకటి. రెండోది, రాముడి పేరు మీద చెప్తున్నారు, అది విశేషం అన్నమాట. మన సినిమాలు, చాలామంది సినిమాలు, తెలుగులో సినిమాలు దేవుళ్ళ గురించి కొద్దిగా హాస్యంగా మాట్లాడడం, హాస్యంగా తీయడం చేస్తారు. కానీ రాముడి విషయంలో అలా మీరు చెప్పకూడదండి. రాముడు మర్యాదస్తుడు అనమాట. సో మర్యాద పురుషోత్తమ రామ అంటారు అనమాట. సో అలాంటి రాముని పట్టుకొని మీరు అవాకులు చివాకులు పేలటం, నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు, కూలి వాళ్ళు, ఇలాంటి మాటలు చెప్పారు. మీకు రాముడి విషయంలో మీకు స్పష్టత ఇస్తాను ఒకసారి ప్రకాష్ రాజ్ గారు. గుహుడు రాముడి యొక్క అయోధ్య పక్కనే రాజ్యమే, అడవిలో ఉంటాడు, అడవి జాతి వాళ్ళు. రాముడు అట్నుంచి పాస్ అవుతుంటే గుహుడు పళ్ళు, పలహారాలు, పాయసాలు అన్నీ తెచ్చిచ్చాడు. అప్పుడు రాముడు, నేను పాయసం ఇలాంటివి తినకూడదు నాయన, నేను పళ్ళు అలాంటివి మాత్రమే తింటాను, కందమూలాలు, పళ్ళు, తేనె ఇలాంటివే తీసుకోవాలి నేను అని చెప్తాడు. అలాంటి రాముడికి వేరే వాళ్ళ పొలాల మీద ఆశపడతాడా? నంబర్ 1 ఒకవేళ ఉంటే. నంబర్ 2, ఆయన ఎప్పుడూ కూడా అడవి మార్గానే వెళ్ళాడు, కానీ ఏ సిటీలో కానీ గ్రామాల్లో కానీ ఎంటర్ కాలేదు ఆయన. అండ్ లాస్ట్కి రావణాసుడి మీద దండయాత్రకి లంక కోసం వెళ్తున్నప్పుడు కూడా అందరికీ చెప్తాడు, అడవి మార్గాన్ని వెళ్ళాలి, కానీ ఏ పల్లెల్లోంచి కానీ ఏ పట్టణాల్లోంచి కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ వెళ్ళకూడదు, మనం ఇలానే వెళ్ళాలి అంటాడు. అలానే ఆయన సుగ్రీవుడి తరఫున మిత్రత్వం తీసుకొని ఆ సుగ్రీవుడు అన్నని వాలిని చంపిన తర్వాత సుగ్రీవుడు రాజ్యం చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో కూడా అడుగు పెట్టలేదు రాము. నేను అట్లా అడుగు పెట్టకూడదు, నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం వనంలోనే ఉండాలి చెప్పి ఆ కొండ మీదే ఉంటాడు అక్కడ. సో ఇలాంటి రాముడిని పట్టుకొని నీకు ఎలా అనబుద్ధి అవుతోంది అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది అంటే భావదారిద్ర్యం ఎంతగా పెరిగిపోయిందో. ఆయన కేరళకి వెళ్ళి ఏదో సాహిత్య సభలో మాట్లాడాడు అనుకుంటా. నువ్వు మరి కేరళ వాళ్ళకి నార్త్ నుంచి వచ్చిన వాడివే కదా నువ్వు. నార్త్ అంటే మరి కేరళకి నార్త్ కర్ణాటక కదా, నువ్వు మరి నార్త్ నుంచి వెళ్ళావు, మరి నిన్నేమనాలి? హిందీ సినిమాల దగ్గర నుంచి తెలుగు, తమిళ్, మలయాళం అన్ని సినిమాల్లో నువ్వు నటిస్తావు, దేవుళ్ళ పోర్షన్, శివుడి పోర్షన్ వేస్తావు అంటే డబ్బుకి కక్కుర్తిపడి నువ్వు చేస్తున్న పనులు ఇవన్నీ చేస్తూ రాముడి గురించి మాట్లాడు. రాముడి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి పనులు చేయడు, ఎవరి దగ్గర దొంగతనం చేయాల్సిన పని కానీ ఏమి లేవు. అడవి అన్నది ప్రతి ఒక్కళ్ళది, ఎవరన్నా అక్కడ పండ్లు కోసుకొని తినచ్చు, అలా నడవచ్చు. అడవిలో ఇది నా ప్రాపర్టీ అనడానికి వీలు లేదు. సో నువ్వు చెప్తున్నది తప్పు ప్రకాష్ రాజు. అడవి ప్రాపర్టీ అనేది ఎప్పుడూ ఎవరిది కాదు, వనములు అన్నారు. సో వనములో నివసించే వాళ్ళు అక్కడున్నవన్నీ తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, అవన్నీ చేస్తారు వాళ్ళు. అలానే మన వాళ్ళు ఎప్పుడన్నా అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆతిథ్యం కూడా ఇస్తారు. నేను శ్రీశైలం అడవుల్లోకి చాలాసార్లు వెళ్ళాను, భద్రాచలం అడవుల్లోకి వెళ్ళాను,
ఇలాంటి అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నివసిస్తున్న వాళ్ళు మాకు ఆతిథ్యం ఇచ్చారు, వాళ్ళు తినే పళ్ళు అవి పెట్టారు, వాళ్ళు అన్నం కూడా వండి పెట్టారు, చక్కగా తినొచ్చాం మేము. సో అటువంటి మంచి జాతి మనుషులు అక్కడ ఉంటారు. సో అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు నీచంగా మాట్లాడుతున్నావు ప్రకాశ్రాజ్. ఇది అపూర్వ సహస్ర, నువ్వు మంచిగా చెప్పావమ్మా. మెంటల్ పొల్యూషన్ ఇది. నిన్న ఇద్దరు పిల్లలు సంహిత అండ్ హరిత్ ఇద్దరు కూడా వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడారు. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న అపూర్వ సహస్ర చక్కగా మెంటల్ పొల్యూషన్, ఈ మెంటల్ పొల్యూషన్ ఎలా పోతుంది. సో మొట్టమొదటి మనం విశ్లేషణ చేసాం. అసలు ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, ఎన్ని తప్పులు అన్నాడు. రామాయణంలో ఎక్కడా అటువంటివి లేవు. నీ సొంతగా కవిత్వం చెప్పుకోవడం. ఇంకోడెవడో కూడా ఒక దరిద్రుడు ఉన్నాడు, అతను కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడంటే రావణాసుడు సీతని మనవరాల్లాగా తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకున్నాడు అని. ఎంత హాస్యంగానో అపహాస్యం చేస్తున్నారు చూడండి. దీనికి ఒకసారి కేసీఆర్, మన తెలంగాణకి చీఫ్ మినిస్టర్గా ఉన్న కేసీఆర్ ఒకసారి ఇలానే పొలిటికల్ రైవలరీని తీసుకొని ఆపోజిట్ పొలిటీషియన్స్ గురించి ఆయన ఒక మాట చాలా గమ్మత్తుగా చెప్పాడు. అదేంటంటే రాముడు యుద్ధం చేసి లంకలో రావణాసుని గెలిచిన తర్వాత అక్కడ ఉన్న వానర సైన్యం అంతా స్వర్గానికి వెళ్ళారు, కానీ రాక్షస సైన్యం వెళ్ళలేదు. మరి వాళ్ళు యుద్ధం చేశారు కదా, మరి మా గతి ఏమిటి అన్నట్టుగా వాళ్ళు అడిగితే, ఏం పర్వాలేదు, మీరు కలియుగంలో పుట్టి ఇక మంచి వాళ్ళని పీక్కు తినండి అని చెప్పాడు. అలా ఇప్పుడు ఈ మంచి వాళ్ళందరినీ పీక్కు తినే వాళ్ళందరినీ ఆ రాక్షస జాతి కిందనే చెప్తారు. సో ప్రకాష్ రాజు, మీకు హిస్టరీ మీద పట్టు లేకపోతే నేర్చుకోండి. ఉత్తరాది దక్షిణాది ఏనాడు లేవు. ఇది బ్రిటిష్ వాళ్ళు కల్పించిపోయారు. ఒకటి నంబర్ 1. అక్కడి నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి పాలన చేసి వాళ్ళు మీ మీద ఇంగ్లీష్ భాష రుద్దితే చక్కగా మాట్లాడతారు, కానీ హిందీ భాష మటుకు మాట్లాడరా. మన దేశ భాష అది. మాట్లాడండి ప్రకాష్ రాజ్ గారు, హిందీ నేర్చుకోండి, సంస్కృతం కూడా నేర్చుకోండి. దరిద్రంగా మాట్లాడకండి. సంస్కృతం అన్న భాషను నేర్చుకోవడం, సంస్కృతం ఏ దేశ భాష కాదు అది, కాబట్టి అది నేర్చుకోవచ్చు. సో అది విద్యకి నేర్చుకోవడానికి, వేదం నేర్చుకోవడానికి ఉపయోగపడే భాష అది. దాని గురించి మీరు కించపరిచే మాటలు మాట్లాడకూడదు. హిందీ గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మనమంతా హిందీ భాష నేర్చుకోవడంలో తప్పు లేదు కదా. మనకి ఇంగ్లీష్ నేర్చుకొని మనం ఇదివరకు కోర్టులో అంతా ఇంగ్లీష్లోనే ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉండేవి. సో అలా ఇంగ్లీష్లోనే డాక్యుమెంటరీ కొన్ని చేసేవాళ్ళు, ఏవైతే మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మాతృభాషలో చేస్తున్నారు. హిందీ నేర్చుకోవడంలో తప్పేమొచ్చిందండి? హిందీ నేర్చుకుంటే మీరు చెడ్డవాళ్ళు అయిపోతారా? ఎందుకు అవుతారండి? హిందీ నేర్చుకోండి. అలానే ఎవరన్నా వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వస్తే ఆ భాష నేర్చుకుంటారు. వాళ్ళకి అవసరమైతే నేర్చుకుంటారు, అవసరం అయితే నేర్చుకోరు. మనందరికీ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవాలి. భారతదేశం అంతా మనం కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఒక యూనిఫామ్ భాష ఉంటే బాగుంటుంది. అది హిందీ కింద వాళ్ళు తేల్చారు. ఎందుకంటే హిందీ ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి అది సులభంగా అందరూ నేర్చుకోవచ్చు. అతి తక్కువ మంది ఉన్న మైనారిటీసు ఆ భాష నేర్చుకోవడంలో తప్పేముంది అక్కడ? దాన్ని పట్టుకొని రాముడు హిందీ సంస్కృతం ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారేంటి? ఇటువంటి చపలత్వం మీరు మానాలి ప్రకాష్ రాజ్ గారు. చాలా చాలా దరిద్రంగా ఉంది. సో మీరు మీ గురించి మీరు చెప్పుకోండి, మీ పర్సనాలిటీ గురించి చెప్పుకోండి, మీరు ఏమైనా చెప్పుకోండి, కానీ రాముడికి మీరు నాస్తికులు అయినప్పుడు రాముడి గురించి మీకు ఎందుకంటే? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి? రాముడి గురించి ఎందుకు? మోడీ సంగతి మాట్లాడండి, మోడీ అన్న తప్పు చేస్తే అది మాట్లాడండి, ఆ హక్కు మీకు ఉంది. కానీ రాముడి గురించి మాట్లాడే హక్కు మీకు లేదండి. రాముడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ధర్మాన్ని నిలిపాడు. మీకు ధర్మం అంటే ఇష్టం లేకపోతే మీరు ఇలా ప్రవర్తిస్తారు. మీరు అధర్మపరులు అయ్యి ఉండాలి, లేకపోతే మీరు ఇవన్నీ చేయరు. సో అపూర్వ సహస్ర, వీళ్ళ మెంటల్ పొల్యూషన్ని మనం మార్చాలి అంటే మనలాంటి వాళ్ళు చాలామంది తయారవ్వాలమ్మా. మనమంతా రాముడి గురించి ధర్మం గురించి మాట్లాడుతుంటే వీళ్ళే పారిపోతారు ఆటోమేటిక్గా. ఒక్కడు మంచి ధర్మాత్ముడు ఉంటే 100 మంది అధర్మపరుల్ని సరిచేయగలడు, అది ఫర్ ష్యూర్. సో ధర్మాత్ములు పెరుగుతున్న కొద్దీ అధర్మపరులు దూరం అవుతారు.
సో ఇది మనమందరం కూడా స్కూళ్ళ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి వాళ్ళతో మనము తప్పకుండా పబ్లిక్ డిబేట్ పెట్టాలి. పబ్లిక్ డిబేట్ పెట్టి వాళ్ళ పీచం అణచాలి. అది ఫర్ ష్యూర్. అప్పుడే కానీ వాళ్ళు మారరు. వాళ్ళు రామాయణం గురించి తెలియదు, రాముడి గురించి తెలియదు. రాముడు ధర్మపరుడు, రాముడి గురించి తెలుసుకుంటున్న కొద్దీ నువ్వు ధర్మం వైపు నువ్వు మొగ్గుతావయ్యా ప్రకాష్ రాజు. నువ్వు రాముడి గురించి తెలుసుకోదలుచుకోలేదు. నీ మనసులో ఏదో కుళ్ళు ఉంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఇలా మాట్లాడుతున్నావు. అవును, ఎక్కడికి వెళ్ళినా కొంతమంది దుర్మార్గులు ఉంటారు, నీలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అధర్మపరులుగా ఉంటారు. మనం గనక సౌత్ నుంచి మనం నార్త్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏ తమిళనాడు కా పీపుల్ హై ఇలా మాట్లాడతారు. ఏ అన్నా లోగ్ హై అని మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మనం ఎవరో కూడా తెలియదు. అది దురదృష్టమే. అలానే మనం ఎడ్యుకేటెడ్ అనుకున్నప్పుడు మనం దురదృష్టం పాలు అవ్వకూడదు, మనం అదృష్టం పాలవ్వాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నేను గుజరాత్ వెళ్ళాను, రాజస్థాన్ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, యూపీ వెళ్ళాను. సో ఈ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు మనని గుర్తుపట్టినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకి హిందీ సరిగ్గా రాదు అని. సో అందులో మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఫర్ ష్యూర్. ఎందుకంటే వాళ్ళ నైజమే అలా ఉంటుంది కాబట్టి. కొంతమంది చాలా నిష్టగా ఉంటారు. నేను మొన్న 2-3 years బ్యాక్ నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్కి వెళ్ళాను. అక్కడ టికెట్ రేటు పెట్టారు. పెడితే నేను చూసి నేను సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేదు. ఆ లోపల ఆయనకి ఇచ్చాను, డబ్బులు ఇచ్చి ఇలా ఈ టికెట్ కావాలంటే ఆయన చూసి అంత కాదండి ఇది ఇంతే అన్నాడు. అదేంటి అక్కడ రాశారు కదా అంటే అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరికి ఏమిటి ఎప్పుడు ఎలా, అది మీరు చూసినట్లేరు, చదివినట్లేరు, తక్కువ అండి మీకు ఎక్కువ కాదు అని చెప్పి డబ్బులు వాపస్ ఇచ్చేసాడు. సో అంటే అక్కడ నిష్టగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా. సో అలా ఉండడం అన్నది మనం తెలుసుకోవాలి. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నార్త్లో, నిష్టగా ఉండేవాడు. అట్లనే సౌత్లో కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ నార్త్ సౌత్ అనే భేదమే లేదు. ఎప్పుడు ఉండింది ఆ భేదం? మీరు క్రియేట్ కావాలని చేస్తున్నారు. మీకేదో బెనిఫిట్ కావాలి, మీకేదో లబ్ధి కావాలి. ఆ లబ్ధి ఏంటంటే నార్త్ సౌత్ విడగొట్టేస్తే సౌత్లో మనం ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు, లేకపోతే ఎప్పటికీ అవ్వలేమని. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎట్లయ్యాడు? పాలిటిక్స్లో ఉండి పండి అయ్యాడు. మీరు కూడా ఉండి పండి అవ్వండి. అంతేకాని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? కేసీఆర్ గారు ప్లాన్ ఎలా? మొత్తం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేంజ్ చేసి మొత్తం భారతదేశాన్ని ఏలేద్దామని ఆయన ప్లాన్ వేశాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా అట్లాంటి ప్లాన్ వేశాడు. ఆయన ప్లాన్ వేశాడు, ఈయన ప్లాన్ వేశాడు, మమతా బెనర్జీ ప్లాన్ వేస్తోంది, కరుణానిధి అలాంటి వాళ్ళు కూడా ప్లాన్లు వేశారు. ఆయన పోయారు అనుకోండి. సో ఇప్పుడు స్టాలిన్ వీళ్ళందరూ కూడా ఆ ప్లాన్లోనే ఉన్నారు. అందరూ ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలని. నితీష్ కుమార్ ఆయన కూడా బీహార్ నేలుతూ నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతా అనుకున్నాడు. అలానే ఆయన బీహార్లో ఆయన పేరేంటి, యాదవ్, ఆయన కూడా అవుదాం అనుకున్నాడు, అవ్వలేదు. అలానే యూపీలో అందరూ కూడా అవుదాం అనుకుంటారు. అవుదాం అనుకున్నప్పుడు అయ్యే పనులు చేస్తే అవుతారు. అంతేగాని దేశాన్ని విడదీసేసే ప్లాన్లు వేయటం మహాఘోరమైన ప్లాన్ అది. అలాంటి పనులు చేయకండి. భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు నడవాలి. అది ఫర్ ష్యూర్ ప్రకాష్ రాజ్ గారు. అంతేకాదు సౌత్ ఇండియాలో ఎవరైతే అనుకుంటున్నారో లైక్ తమిళనాడులో కానీ వాళ్ళు కానీ, ఇక్కడ మన తెలంగాణలో కూడా చీఫ్ మినిస్టర్ కొద్దిగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా అట్లా మాట్లాడకూడదు. మనం భారతదేశాన్ని విడదీసే మాటలు మాట్లాడకూడదు. మనం మాట్లాడవలసిన నిజాయితీగా మాట్లాడాలి. మనం అంతా కూడా కాన్స్టిట్యూషన్కి అబైడ్ అయి ఉండాలి. అలా మనం దేశాన్ని స్వాతంత్రం తెప్పించుకొని అందరం పోరాడాం. కింద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు మీరు నార్త్ సౌత్ అంటున్నారు, అంటే ఈస్ట్ వెస్ట్కి మీకు ప్రాబ్లం ఉండదా? ఈస్ట్కి వెస్ట్కి ప్రాబ్లం ఉండదా? అంటే ఈస్ట్ వాడు వెస్ట్కి వెళ్ళొచ్చు, వెస్ట్ వాడు ఈస్ట్కి వెళ్ళొచ్చు. వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉండవా మీకు? అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండవా? ఎందుకంటే మీరు కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు వచ్చి మీరు యాక్టింగ్ చేస్తున్నారు, మరి ఈస్ట్ వైపు వచ్చి యాక్టింగ్ చేస్తున్నారు. మరి మిమ్మల్ని ఏమని చెప్పాలి? అంటే మీకు అనుకూలంగా ఏది ఉంటే అది మాట్లాడుతుంది. ఈ మెంటల్ పొల్యూషన్ని మీరు వెంటనే ఆపాలండి. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ గారు మీరు ఆపాలి. ఇది నేను డిమాండ్ చేస్తున్నాను. ఉత్తి రాముడి విషయం అనే కాదు, ఏ విషయమైనా సరే మీరు మెంటల్లీ మీరు కాస్త స్టేబులైజ్ అవ్వండి. మీరు క్రిస్టియన్ అని విన్నాను, లేకపోతే ఎథీస్టో, మరి ఎవరైతే ఏమైతే, కానీ మీకు మాట్లాడే హక్కు లేదండి. అట్లా అందులో ఉన్న జోకులు వేస్తూ రాముడి మీద చేయకూడదు.
రాముడు ఏదో దొంగతనంగా పండ్లు తిన్నాడని ఇలాంటి మాటలు మాట్లాడటం అన్నది మీ కుసంస్కారానికి నిదర్శనం అది. అదేదో మా ఎలక్షన్స్లో మీరు నుంచొని ఓడిపోయారు, అది చాలా మంచి పని అయింది. అప్పుడు నేను అనుకున్న, అయ్యో పాపం ఇతన్ని మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏ ఏ ఏ రాష్ట్రం అయితే ఏంది, నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను, ఇక్కడ తెలుగులో ఇన్ని యాక్ట్ చేశాను, నేనెందుకు కాకూడదని మీరే మాట్లాడారు. అలాంటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడరా? మాట్లాడకూడదా? ఇంకొకటి ఏంటంటే, రావణాసుడు రాజ్యం ఇక్కడ లేకుండేనండి, కరదూషణాదులది ఉండే. దాని తర్వాత సుగ్రీవుడు వాలి పాలించిన రాజ్యం ఉండింది. సో దాని తర్వాతనే కిందకి వెళ్తే అక్కడికి వస్తే లంకకు వస్తే రావణాసుడు. కాబట్టి ఈ మధ్యలో మనకి వాలి సుగ్రీవుల రాజ్యం ఉండింది కదా. మరి అలాంటప్పుడు మీరు అదేదో అని చెప్తారేంటి? పైగా రాముడు పల్లెల్లోంచి పట్టణాల్లోంచి వెళ్ళలేదు, ఎక్కడ వెళ్ళలేదు. కాబట్టి రాముణ్ణి మీరు అన్నారు అంటే అది మహాపాపం కూడాను, అబద్ధం కూడాను. మీ మీద కేసులు ఫైల్ అయినాయి అని మాకు విన్నాను నేను. సో ఇట్లాంటి మెంటల్ పొల్యూషన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో నాస్తికులు ప్రబలంగాను, క్రిస్టియన్స్ ఇంకా ప్రబలంగాను ఉన్నారు. సో అలానే ముస్లిమ్స్ కూడా కొంతమంది ప్రబలంగా చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే, రాముడి మీద ఎందుకు పడుతున్నారంటే ధర్మపరుడు కాబట్టి. వీళ్ళందరూ అధర్మపరులు కాబట్టి వాళ్ళకి ఆ ధర్మం నచ్చట్లేదు. వాళ్ళు పాటించకపోతే పాటించకపోయారు, కానీ అనటం ఎందుకు అంటే అధర్మం అందరం పాటించేస్తే అయిపోతుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. సో నేను మోసం చేస్తున్నాను అనుకోండి, మిగతా వాళ్ళు కూడా మోసం చేస్తున్నాను అనుకోండి, నాకు సరిపోయారు కదా అనుకుంటాను అనమాట. అలా ఉంటుంది. అలా కాకుండా నేను ధర్మం పాటిస్తున్నా, మీరు ధర్మం పాటించండి అంటే చాలా కష్టమైపోతుంది. అందుకని వాళ్ళు ధర్మం పాటించడానికి సిద్ధపడతలేరు. ధర్మం పాటిస్తే ఆవును చంపకూడదు, మేకను చంపకూడదు, గొర్రెని చంపకూడదు, వేటిని చంపకూడదు, తినకూడదు, కోడిని చంపకూడదు, వేటిని చంపకూడదు, తినకూడదు. ఫస్ట్ పాయింట్ అక్కడికి వచ్చేస్తుంది అనమాట. అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు మాంసాహారులు కాబట్టి వాళ్ళకి అది నచ్చుతుంది, కాబట్టి వాళ్ళు అధర్మం చేస్తున్నారు కాబట్టి, ఇది చేస్తున్నాం కాబట్టి ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం అని ఉంటుంది. అందరూ అని అంటలేదు, కానీ ఇలా మాట్లాడే వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. సో ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళది ప్రాపకం చేసుకోవాలనే, ప్రయోగం చేసుకోవాలనే మెథడ్లోకి వెళ్తున్నారు. ఇది చాలా తప్పండి. నేను చాలా దీన్ని ఖండిస్తున్నాను. అంతేకాదు, అందుకనే అందరూ ఎవరైతే మీ రాముని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ధీటుగా మీరు సమాధానం ఇవ్వవలసిందే అది. ఎస్, ఇప్పుడు మనం హింస చేయకూడదంటే ఈయన మాటలతో హింసిస్తున్నాడు కదా. మాటలతో హింసిస్తే నేను మాటలతోనే ఎందుకు హింసించాలి? ఇప్పుడు నువ్వు తుపాకీతో పేల్చావు, నేను బాంబుతో వేస్తాను, ఏమిటిది? నా ఇష్టము. నిన్ను ఎవరు పేల్చమన్నారు ఫస్ట్ తుపాకీ? అలానే వాళ్ళు మాటలతో హింసిస్తే మనం చేతలతో కూడా హింస చేయవచ్చు అని రుజువు అవుతోంది ఇక్కడ. ఎందుకంటే నువ్వు మాటలతో హింసిస్తే నేను మాటలతో హింసించాలని రూల్స్ లేవు. రూల్స్ ఎవరికి ఉంటాయి? ధర్మపరులకు ఉంటాయి, నీలాంటి అధర్మపరులకు ఉండదు. కాబట్టి నిన్ను ఖచ్చితంగా నుంచోపెట్టి తోమచ్చు, తప్పేం లేదు. సో ఇది చిన్నపిల్ల అడిగిన ప్రశ్న కాబట్టి ఇంతకన్నా నేను చెప్పకూడదు. సో మీరందరూ కూడా, అందరూ రాముని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ కూడా దేహశుద్ధి చేయవలసిందే, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళకి జోలికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు మన జోలికి రావక్కర్లేదు. కానీ మనం ఇష్టదైవమైన రాముణ్ణి, ధర్మపరుడైన రాముణ్ణి వాళ్ళు కనుక వ్యతిరేకించి మాట్లాడటం మొదలు పెడితే మనం ఖచ్చితంగా జవాబు చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా ఇందులో ఏమాత్రం మీరు ఓపిక పట్టకూడదు. ఓపిక పట్టారు అంటే అధర్మాన్ని మీరు పాలిస్తున్నట్టే లెక్క. ఉంటానండి. ఓం